రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2025 పోటీలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో విజేతలను ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించారు. జూనియర్ విభాగంలో నరసనపేట పద్మావతి జూనియర్ కళాశాల జట్టుపై ఆర్జీయూ కేటీ శ్రీకాకుళం క్యాంపస్ జట్టు గెలుపొందింది. సీనియర్ విభాగంలో టెక్కలి ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలపై ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల జట్టు సూపర్ ఓవర్లో విజయం సాధించింది. కర్నూలులో సీనియర్ విభాగంలో కర్నూలు మెడికల్ కళాశాల, నంద్యాల శాంతిరాం మెడికల్ కళాశాల జట్లు విజయం సాధించగా, జూనియర్ విభాగంలో డోన్లోని శ్రీ సుధా జూనియర్ కళాశాల, కర్నూలు టౌన్ మిడల్ జూనియర్ కళాశాల జట్లు గెలుపొందాయి. విజయవాడ కేసీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల గెలుపొందింది. ఆంధ్ర లయోలా ఇంజనీరింగ్ కళాశాలపై వాసవి ఇంజనీరింగ్ కళాశాల టీం విజయం సాధించింది. మరో మ్యాచ్లో విశ్వశాంతి జూనియర్ కళాశాల జట్టు 45 పరుగుల తేడాతో గెలుపొందింది. జిల్లా స్థాయిలో ఈ నెల 31న ఫైనల్స్ జరగనున్నాయి. ఇలాంటివి చేయడం చాలా బాగుంది. క్రికెట్ ఆడడం వల్ల బాగా ఇంట్రెస్ట్ రావడం వల్ల బాగుంది. కాకపోతే కబడ్డీ, ఖోఖో ఇలాంటివి కూడా పెడితే ఇంకా బాగుంటుంది. తర్వాత స్టేట్ ఆడాలి. స్టేట్ ఆడిన తర్వాత ఖచ్చితంగా గెలాలని కోరుకుంటున్నాం. కొత్త టాలెంట్ని కానీ బయటకు తీయడం వల్ల ఈ కాలేజ్ నుంచి ప్రతి కాలేజ్ నుంచి కొత్త టాలెంట్ అనేది బయటపడుతుంది. ఇదే స్పోర్టివ్ స్పిరిట్తో జోనల్కి వెళ్ళి మేము శ్రీకాకుళంకి గొప్ప అందజేయడం అనేదే మా టార్గెట్. ఈనాడు 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేళ, యువత ఆనందహేళ. యువతని ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు ఈనాడు యాజమాన్యం వారికి ఎప్పుడు కూడా మేమందరం కూడా సర్వదా శుభాకాంక్షలు తెలుపుకుంటూనే ఉంటాం. ఫిజికల్లీ అండ్ సైకలాజికలీ రెండింటిని ఇంప్రూవ్ చేయడం కోసం మనకి స్పోర్ట్స్ అనేది 100% హెల్ప్ అవుతుంది, ఆల్వేస్ హెల్ప్ అవుతుంది. సో దానికి తోడ్పాటును అందిస్తున్న ఈనాడు ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు చెబుతూ we wish ETV and ఈనాడు conducts more of these programs and wish you all the best.